శుభోదయం. ఈనాటి విశేషం ఐంద్రి పూజ, అలాగే గోదావరి పుష్కరాలలో 11వ రోజు. రేపటితో పుష్కరాలు పూర్తి కాబోతున్నాయి. వేగిరం 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 అంటూ మనస్సు ఉత్సాహంతో కొట్టుకుపోతుంది. ఒకసారి పుష్కరంలో తీర్థ సేవించినటువంటి వారు, అంటే గోదావరమ్మ తల్లిని పూజ చేసుకున్నటువంటి వారు మళ్ళీ చేసుకోవచ్చా అనేటటువంటి సందేహాలు కూడా అడుగుతూ ఉంటారు. తప్పకుండా చేసుకోవచ్చు. అధికస్య అధిక ఫలం. ఒకసారి అయిపోయిందండి అని కాదు. ఏవం పునఃపునర్నత్వ, మళ్ళీ చూడాలి అనిపించేటటువంటి సోయగం గోదావరమ్మ తల్లి నడకలకు మాత్రమే ఉంది. ఆ గోదావరమ్మ తల్లి ఒడిలో మనం సీద తీరితే, ఆ చల్లని గాలులను స్వీకరిస్తే మన ఆరోగ్యం తీటపడుతుంది. గోదావరమ్మ తల్లి ప్రవహించే సమయంలో వచ్చేటటువంటి ఆ అలలు, తరంగాలు ఎలా కనిపిస్తాయి అంటే, వేదానికి కూడా స్వరాలు నేర్పించేవి ఈ తరంగములు. ఉదాత్త, అనుదాత్త, స్వరిత, ప్లుతం అనబడే 4 విధముల స్వరాలతో గోదావరమ్మ తల్లి తన ప్రయాణాన్ని పాపికొండల వైపు అలా తీసుకువెళుతూ ఉంటే, ఎక్కడో బ్రహ్మగిరులలో పుట్టిన ఈ నదీమ తల్లి 1400కు పైగా కిలోమీటర్ల దూరం ప్రవహించి వేలాది దేవాలయాలను ఇరువైపులా కూడా తీర్థక్షేత్రాలుగా మలచి, దివ్య ఆలయాలను సందర్శనం చేస్తూ, అనేక చోట్ల, అనేక దేవాలయాలలో, అనేక క్షేత్రాలలో, అనేక అర్చామూర్తులకు అభిషేక ద్రవ్యంగా తనని తాను వినియోగించుకొని, అత్యంత రమణీయమైనటువంటి నడకలతో పాపికొండలకు పైగా ప్రయాణం చేసి చివరకు అంతర్వేది వద్ద సముద్రుడిలో లీనమవుతున్నది. నరసాపురం ప్రాంతంలో, సఖినేటిపల్లి ప్రాంతంలో 7 పాయలుగా, కాకినాడకు మొదలుగా మనం ఈ ఉభయ గోదావరి ప్రాంతాలను గమనిస్తే, ఈ గోదావరమ్మ తల్లి 7 పాయలుగా విభజనలు పొంది అలా సముద్రుడిలో లీనమవుతున్నది. నరసాపుర క్షేత్రంలో అన్న చెల్లెళ్ళ గట్టు ప్రపంచ ప్రసిద్ధం. దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఒక అన్న ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళేవాట. అతడి కోసం అతడి చెల్లెలు ఆహారాన్ని తీసుకుని వచ్చేది. అలా వచ్చే సమయంలో ఈ గోదావరి తల్లి ఒడ్డు పొడుగుతా ఆ అమ్మాయి నడుచుకుంటూ వచ్చేది. ఆ అన్నగారు సముద్రంలో చేపలు పట్టడానికి పడవతో వెళ్ళేవాడు. తీరంలో ఆ చెల్లెలు వేచి ఉండేది. అన్న తిరిగి వచ్చి ఆ తెచ్చిన భోజనాన్ని స్వీకరించేవాడు. ఒకనాడు ఆ చెల్లెలు అన్న పిలుపుకు ఇలా అని చూచి ఉలిక్కిపడి, అన్నయ్య ఎవరో పిలుస్తున్నారు నన్ను రమ్మని అంటూ చెప్పింది. ఆ అన్నయ్య గారు ముందు వినిపించుకోలేదు, కానీ ఆ తర్వాత అన్నాడు కదా, పిలిస్తే వెళ్ళు అన్నాడు. ఆ చెల్లెలు గోదావరమ్మ తల్లికి స్వరూపంగా భావన చేస్తారు అక్కడ ప్రాంతీయులు. మన వారంతా కూడా ఇటువంటి రమణీయమైన కథలను కల్పనలుగా లేదా నిత్య విశ్వాసములుగా ఎలా చెబుతారు అంటే, ఆ చెల్లెలు వెళ్ళవలసింది అని అన్నగారు అన్నారు కదా, అనగానే ఆ సముద్రంలోనికి వెళ్ళిపోయింది. అయ్యయ్యో నేను అలా అనలేదు అంటూ అన్నగారు ఆ చెల్లెలని నిరోధించే నిమిత్తమై తాను అలా వెళ్ళాడు. ఆ సముద్రంలో కొండగా బండశిలగా మారిపోయాడు. చెల్లెలు సముద్రంలో కలిసిపోయింది. గోదావరితో లీనమై అడుగులో అడుగు వేసి 7 అడుగులుగా వేసి ఆ పిమ్మట అలా సముద్రంలో కలిసిపోయింది. ఆ గట్టుకి అన్న చెల్లెళ్ళ గట్టు అని ఇప్పటికీ ఆ ప్రాంత వాసులు కథలుగా చెప్పుకుంటారు. మనమంతా కూడా ఈ కథలను తెలుసుకుందాం. గోదావరమ్మ తల్లిపైన అపారమైన ప్రేమతో పుష్కర స్నానాలను ఆచరిద్దాం. అంతర్వేది క్షేత్రంలో ఆ తీరంలో గమనించినట్లయితే, సముద్రంలో గోదావరమ్మ తల్లి కలిసే చోటన మనకు ఆ వర్ణం వేరే, ఈ వర్ణం వేరే చక్కగా తెలియవస్తుంది. ఆ వర్ణం, ఆ గట్టు, ఆ కలయిక సఖినేటిపల్లి ప్రాంతంలో ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, ఈ అంతర్వేది క్షేత్రం సముద్రంలో మునిగిపోయిన క్షేత్రం.
నరసింహక్షేత్రం, వైష్ణవ క్షేత్రం, సాలగ్రామ స్వరూపం ఉగ్రంగా ఉండేటటువంటి వెలిసిన దివ్యక్షేత్రం, శ్రీమన్నారాయణుడి రక్తపు బిందువులు పంది చింది వెలిగినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణమూర్తి ఆ విధంగా సాలగ్రామ రూపంలో విష్ణువాంశ సంభూత స్వరూపంగా వైష్ణవ క్షేత్రంగా నరసింహక్షేత్రంగా అలరారుతుండగా, ఈ వైపున పరమాద్భుతమైన పంచారామాల్లో ఒకటి క్షీరారామ స్వరూపంలో పాలకొల్లుగా క్షీరారామంగా ఈ వైపున విలసిల్లుతున్నాడు శైవ రూపంలో ఆ భగవత్సత్వం. గమనిస్తే ఇది శైవం, అది వైష్ణవం. శివాయ విష్ణు రూపాయ అంతా ఒకటే అనేటటువంటి కమనీయ రమణీయ దివ్య స్వరూపాలతో గోదావరమ్మ తల్లి పునీతమవుతున్నది. ఇంతటి పవిత్రమైనటువంటి క్షేత్రాలలో మనం పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సుతో పుష్కర స్నానం చేస్తే అంతకంటే ఈ జన్మకు చారితార్థ్యం మరి ఇంకేముంటుంది. కనుక మనం ఈ జన్మను చరితార్థం చేసుకోవాలి అంటే, చారితార్థ్యతను మనం పొందాలి అంటే తప్పకుండా పుష్కర స్నానాలు చేయాలి. ఒకసారి కాదు, మళ్ళీ 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 కూడా చేయవచ్చును. దానం చేశాం, మళ్ళీ చేద్దాం, మళ్ళీ చేద్దాం. ఎన్నిసార్లు చూసినా తనవి తీరినటువంటి దివ్యమైనటువంటి స్వరూపం గోదావరమ్మ తల్లి స్వరూపం. కనుక ఆ గోదావరమ్మ తల్లిని అర్చన చేసుకుందాం. అలాగే ఆషాఢమాస సందర్భంగా ఈ అష్టమి తిథి నాడు ఐంద్రి అనే రూపంలో జగదమ్మను స్తోత్రం చేయాలి. ప్రకృతి తల్లిని, ప్రకృతి స్వరూపాన్ని అమ్మ రూపంగా ఐంద్రి అనే స్వరూపంలో అర్చన చేయాలి అంటుంది సంప్రదాయం. సప్తశతి మార్గాన్ని అనుసరించి ఆ రూపంలో కూడా ఈరోజు మనం ఐంద్రీ దేవత పూజగా గోదావరమ్మ తల్లినే సేవిద్దాం. ప్రత్యక్షంగా అక్కడి దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళు మన ఇంట్లో మన గృహాలలో ఉండేటటువంటి నీటిని కూడా గోదావరమ్మ తల్లి స్వరూపంగా భావన చేసి కూడా సంకల్పం చేయవచ్చును. మనస్సు ప్రధానం, మనోవై ప్రాజాపత్యం. కనుక ఇలా రేపటితో ఈ పుష్కర ఉత్సవాలు ముగియబోతున్నాయి. ఆ సంరంభం, ఆ కోలాహలం, ఇందులో మనము పాలు పంచుకుందాం. అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ ఒక చక్కని భక్తి గీతము విందాం.